ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో, వారు మీకోసం ఏం ఆలోచిస్తూ ఉన్నారో తెలుసుకోవడానికి ఈ నెంబర్స్ మీకు సహాయపడతాయి. మీరు కావాలి అనుకుంటే 3 వ్యక్తుల కోసం కూడా మీరు 3 నెంబర్స్ని చూసుకోవచ్చు. ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క పర్సన్ని ఉంచి మీరు నెంబర్ని చూసుకోవచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే ఏమీ లేదు. కనెక్ట్ అయినవారు ఫాలో అవ్వవచ్చు, లేదంటే మీరు దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా చూడవచ్చు. మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో, వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి. ముందుగా మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి ఊహించుకుంటూ పరమేశ్వరుని తలుచుకుని 2 నిమిషాలపాటు ధ్యానం చేసిన తర్వాత నెంబర్ని చూసుకోండి. అప్పుడు రీడింగ్ అనేది కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసం అయితే కోరుకున్నారో, వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారు ఇప్పుడు మీ సహాయం కావాలి అని కోరుకుంటున్నారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు వారి పరిస్థితులు అయితే అంత మంచిగా ఉండకపోయి ఉండవచ్చు. కొంచెం ఈ పరిస్థితులు మెరుగుపడే వరకు సహాయం చేయమని మీరు సహాయం చేస్తారు అనే నమ్మకమైతే మీ పైన వారికి చాలా ఉంది. మీరు మీ జీవితంలో చాలామందికి సహాయం చేశారు, మద్దతుగా ఉన్నారు. వారు కూడా ఆ విధంగానే మీ గురించి అనుకుంటున్నారు. మీరు వారికి మద్దతుగా ఉంటారు అని కాని, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని. అంత తొందరగా ఎవరిపైన కూడా విశ్వాసాన్ని చూపించరు. మిమ్మల్ని ఎవరైనా సహాయం చేయమని అడగడానికి వచ్చినప్పుడు మీరు ఆలోచిస్తారు, నిజంగా ఆ వ్యక్తికి ఆ సహాయం యొక్క అవసరముందా లేదా, మనల్ని ఏమైనా మోసం చేస్తూ ఉన్నారా, ఆ వ్యక్తులు నన్ను మోసం చేయకూడదు, నన్ను తప్పుగా ఉపయోగించుకోకూడదు. ఇవన్నీ విషయాలపైన కూడా మీరు ఎక్కువగానే ధ్యాస పెడతారు. కాని ఆ వ్యక్తి మీరు సహాయం చేస్తారు అనే ఆలోచనలోనే ఉన్నారు. మీ పైన ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకున్నారు. అది ఆర్థికంగా అయి ఉండొచ్చు లేదా ఎమోషనల్గా మీరు ఒక సహాయకంగా ఉంటారు. మీరు చాలామందికి హెల్ప్ చేశారు, చాలామందికి మద్దతుగా ఉన్నారు. మీరు వీరికి కూడా సహాయం చేస్తారని, కాని వారికి అర్థం కావడం లేదు. వారి విషయం వచ్చేసరికి మీరు చాలా ఆలోచిస్తున్నారు అని వారికి అనిపిస్తుంది. మీరు వారిపైన విశ్వాసాన్ని చూపించి చడంలేదు. మీరు ఆ వ్యక్తిని కలిశారు, మీకు చాలా రోజుల నుండి ఆ వ్యక్తి తెలుసు. వారు అనుకుంటూ ఉంటారు, ఎప్పుడో జరిగిపోయిన పురాతనమైన సంఘటనల వలన ఇప్పుడు మీరు ఆ వ్యక్తిపై విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు. వారు అనుకుంటూ ఉంటారు, నేను మారిపోయాను అయినా కూడా వారు నన్ను ఎందుకు నమ్మడం లేదు. ఆ వ్యక్తి ఇప్పుడు మీనుంచి హెల్ప్ను కోరుకుంటూ ఉన్నారు. మీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే వారికి ఎక్కడా కూడా కనిపించలేదు అని అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రపంచముంటుంది, ఒక సర్కిల్ని వేసుకుని ఉంటారు. ఆ ప్రపంచంలో వారికి మీలాంటి వ్యక్తి ఎక్కడా కూడా కనిపించలేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు సహాయం చేస్తారు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. జీవితంలో కొంచెం మార్పును తీసుకుని వస్తారు అని వారు అనుకుంటూ ఉన్నారు. వారు చాలా మంచి మనసుతో మిమ్మల్ని నమ్ముతున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, కాని వారికి ఈ విషయం కూడా తెలుసు. వారు మీకు చాలా చెడు కూడా చేశారు. ఆ విషయంలో మీరు చాలా బాధపడ్డారు. కాని ఇప్పుడు ఆ వ్యక్తి కోరుకుంటున్నారు, మీరు వారికి సహాయం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీరు అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు, అలాగే వీరికి కూడా సహాయం చేస్తారు అని వారు కోరుకుంటూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఇప్పుడు మనము 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే కోరుకున్నారో, వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు, నేను నీనుంచి దూరంగా ఉండలేను. వారు అనుకుంటూ ఉన్నారు, నాకే అర్థం కావడం లేదు. ఆ వ్యక్తితో నాకున్న రిలేషన్ ఏమిటి? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నాతో మంచి మాటలు జరుగుతూ ఉన్నా, చెడు మాటలు జరుగుతూ ఉన్నా, గొడవలు జరుగుతూ ఉన్న ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లలేకపోతూ ఉన్నారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. వారి ఫాస్ట్ లైఫ్లో వారితో మీకు ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఇబ్బందులను పడ్డారు. మీనుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటారు, కాని మీనుంచి దూరంగా వెళ్ళలేరు. ఎంత ఆలోచించినా కూడా
వారైతే మీనుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ వారు మీ దగ్గరికే వస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా, ఎలా ఉన్నా, వారైతే ఎక్కువ సమయం నుండి మీతోనే కలిసి ఉన్నారు. మీరు ఏం చేయాలో ఆలోచించినప్పుడు వారికి అనిపిస్తూ ఉంటుంది, అసలు వారితో నాకున్న రిలేషనేమిటి? మేమిద్దరము ఎందుకు కలిసాము? అసలు ఈ రిలేషన్షిప్ సరి అయినదా? కాదా? అసలు ఈ రిలేషన్ యొక్క అవసరమేముంది? ఈ విధంగా వారు చాలా డీప్గా ఈ రిలేషన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉంటారు, ఆ వ్యక్తి నాతో కలిసి ఎందుకు ఉన్నారు? నేను వారికి ఎప్పుడు కూడా ఎటువంటి మంచి కూడా చేయలేదు. వారికి అవసరమున్నప్పుడు నేను వారిని ఇగ్నోర్ చేశాను. కాని ఆ పర్సన్ ఎప్పుడు నాతోనే ఎందుకు ఉన్నారు? మీ గురించి ఇటువంటి ఆలోచనలు అయితే చాలా వస్తూ ఉంటాయి. మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. వారికి అనిపిస్తూ ఉంటుంది, మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఇంకా ఎవ్వరు కూడా లేరు. 100లో 2 సార్లు మనుషులు ఇలా ఉంటారు. ఎలా ఉంటారు అంటే, అందరికీ సహాయం చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. నిస్వార్థ భావాన్ని కలిగి ఉంటారు అని, ఆ విధంగా వారు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు, మీ ఇద్దరికీ పాస్ట్ లైఫ్లో ఏదో రిలేషన్ ఉంది. అందుకే ఇప్పుడు మీరు వారితో కలిసి ఉన్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఇప్పుడు 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసం అయితే కోరుకున్నారో, వారికోసం మనం తెలుసుకుందాము. ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటూ ఉంటారు, మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. మీకు ఏ విషయానికి ఎటువంటి లోటు లేదు. మీరు మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా పెరిగారు. ఈ విధంగా వారిని వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. వారికి ఈ విషయంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు మీ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారు అని, ఎంజాయ్ చేస్తున్నారు అని జనాలు అందరూ కూడా మీ మాటే వింటారు. మీ మాటలపైనే నడుస్తారు. మిమ్మల్ని సలహాలు అడగడానికి జనాలు వస్తారు. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీ చేతులతో చాలా మందికి మంచి జరిగింది. ఆ విధంగా వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. వారైతే ఆ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి ప్రదేశంలో ఉన్నారు. అక్కడ మీకు దేనికి ఎటువంటి లోటు లేదు. ఈశ్వరుడు మీకు అన్నీ ఇచ్చాడు. మీరు చేసిన మంచి కర్మలు ఈ జన్మలో అయినప్పటికీ, ఫాస్ట్ జన్మలో అయినప్పటికీ కూడా, మీరు చేసిన మంచి కర్మల వలన మీకు అంతా కూడా మంచిగా ఉంది. ఆ వ్యక్తి అయితే మీకోసం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఇప్పుడు మీరు మీ స్నేహితులతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు జరుపుకుంటున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు వెయిట్ కూడా కొంచెం పెరిగారు. ఈ విధంగా వారు అనుకుంటున్నారు, ఫిట్నెస్ మీద అస్సలు ధ్యాస పెట్టడం లేదు. చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా మిమ్మల్ని చూస్తూ వారైతే చాలా సంతోషంగా ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి.